నమస్కారం అండి. నాగరాజుని 50 ఏళ్ళ నుంచి అంటే నాన్న మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. ఓన్లీ ఇది ఒక్క ఏరియానే, మల్కాజ్గిరి, గౌతమ్ నగర్, హనుమాన్పేట్, జ్యోతి నగర్. ఫస్ట్ పెళ్ళై కొత్తలు వచ్చింది సైనిక్పురి. ఆ అమ్మ కూడా అన్నది, అయ్యో బిడ్డ నువ్వు కష్టపడి ఉన్నావు కదరా, ఒక 70,000కి అది 200 గదులో ఎంత ఉంటుంది, తీసుకోబిడ్డ నీకు ఇచ్చేస్తా. 2,000 1,000 ఏమో కట్టమన్నది. మనకు తెలియదు అది, ఇక నేను మర్చిపోయిన లెక్క ఉన్నా, నాకు ఎక్కువ తెలియదు. ఆమెకి దేవుడు వస్తుంది. తిరిగిన అమ్మ కూడా అప్పట్లో మంచినే మామిడి పళ్ళు అమ్మేది. మా అక్కబుట్ట కూడా ఈ మలకాయరికి వచ్చినాక కూడా మా అక్కబుట్ట కూడా పెట్టినాం మేము. బాగానే ఉండే. నాన్న వాచ్మెన్, నేను కూలి పని, చెల్లెలు ఇళ్ళ పని. అందరం మంచిగా ఉన్నాం. ఒక కుటుంబం అంటే మన దగ్గరకు వచ్చి బతికేటోళ్ళే. అంటే అప్పుడు నిజంగా అంత మంచిగా ఉన్నాము. మా అన్నదమ్ములు అనేది, నాకు సొంత అన్నదమ్ములు అంటే ఎవరు లేరు. మా అమ్మ వాళ్ళ చెల్లెల కొడుకులు వాళ్ళు వచ్చి దర్జాగా నిమ్మలంగా ఉండి పొయ్యి అంటే వాళ్ళు కూడా కొంచెం తెచ్చుతుండే. అలాంటిది మంచిగా ఉండి చెల్లె పెళ్ళి చేసినాము. అక్క పెళ్ళి అంటే చిన్నప్పుడు అయిపోయింది. నడుపు చెల్లి పెళ్ళి చేసినాము. చిన్న పెళ్ళి లవ్ మ్యారేజ్ అయింది. దాని తర్వాత మాకు సుక్కర్ కనబడ్డాయి. ఫ్యామిలీ దూరం అయిపోయింది, మేము దూరం అయిపోయినాం. గొడవలైనాయి, రచ్చ చేసిన. ఎట్లా తెలుసా, అప్పుడు ఏంటంటే అంటే అప్పుడు ఒక ఏజ్లో ఉన్నాం కదా, తగ్గేదేలే అన్నట్టుగా తగ్గకుండా ఏ గొడవ వచ్చినా పరుగొట్టాడి వాళ్ళకి మంచిగా మాట్లాడి సమాధానం చెప్పి ప్రతి ఒక్క పని మనం మంచిగా చేసాం కూడా. ఇంకోటి, ఇక్కడ ఒక మేడం అనేది ఉండే. సార్ అంటే మా నాన్న వాచ్మెన్ కదా, మా నాన్నకి ముందే చెప్పారు, వాడికి పెళ్ళయింది, వానికి ఇవ్వద్దు, నీ పిల్ల బంగారు లెక్క ఉంది, ఎందుకనైనా వాడికి ఇస్తున్నారు పెళ్ళి చేయడానికి అని చెప్పేసి కంప్లైంట్ కూడా పెట్టింది. కంప్లైంట్ పెట్టిన తర్వాత మేమేం చేసినాం, హనుమాన్పేటలోనే రామ్నాథ్ అపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లో మాట్లాడి సంబంధించి ఒక చేసినాం.